ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఇది మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ రియల్ నెంబర్స్ అనమాట. యూజింగ్ ఫిక్స్డ్ నెంబర్స్ వాడతాం. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బిట్స్ వాడి ఇంటిజర్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది దేనికి సూటబుల్ అయితే మరి ఫిక్స్డ్ నెంబర్ సిస్టమ్ అంటే ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఎక్కడైతే ఫ్లోటింగ్ పాయింట్ హార్డ్వేర్ అనేది ఆ ఫ్లోటింగ్ పాయింట్ హార్డ్వేర్ అని ఒకటి ఉంటుంది. అది లేనప్పుడు లేకపోతే హై పర్ఫార్మెన్స్ కావాలి, పవర్ అంటే కన్జ్యూమ్ కావద్దు నాకు, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే అప్పుడు వీ కెన్ గో విత్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్లో చాలా ఎక్కువ వాడతారు. దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ సైన్ బిట్ ఉంటుంది, తర్వాత ఇంటీజర్ బిట్స్, తర్వాత ఫ్రాక్షనల్ బిట్. అంటే సైన్ బిట్ ఒకటే ఉంటుంది, ఇంటీజర్ బిట్స్ 3 ఉంటాయి, ఫ్రాక్షనల్ బిట్స్ 4 ఉంటాయి. ఏ ఫిక్స్డ్ అనమాట, ఎంత పెద్ద ఉన్నా ఇట్లనే రాసుకుంటుంది. అది దాని ఫార్మాట్ ఇలా ఫస్ట్ సైన్ బిట్, ఇంటీజర్ బిట్, తర్వాత ఫ్లోటింగ్ బిట్స్ 4, ఫ్రాక్షన్ బిట్స్ 4. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్లస్ 5.5 ఇదే సైన్ పాజిటివ్ సైన్, పాజిటివ్ సైన్కి 0 ఉంటుంది, నెగిటివ్ సైన్కి 1 ఉంటుంది సైన్ బిట్. సో ఇది పాజిటివ్ అంటే సైన్ బిట్ 0 అంటే ఇక్కడ ఏమొచ్చేస్తుంది, 0 వచ్చేస్తుంది, ఇక్కడ 0 వచ్చేస్తుంది. తర్వాత ఏంటిది ఇంటీజర్ పార్ట్ అంటే పాయింట్కి ముందు ఉన్నది ఇంటీజర్ పార్ట్ కదా. ఈ 5ని బైనరీ నెంబర్ కన్వర్ట్ చేస్తే 101 అయిపోయింది, 3 digits ఉండాలి. తర్వాత ఫ్రాక్షన్ పాయింట్ అనేది 0.5, దీని పైన కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1000. సో దీన్ని ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఇది ఇట్లా రాస్తారు అట్లా అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు చూడు -2.75, దీని సైన్ ఏంటిది మైనస్కి సైన్ బిట్ ఏంటిది 1. సో సైన్ బిట్ ఏమైతుంది ఇక్కడ 1 అవుతుంది. ఇంటీజర్ పార్ట్ ఏంటిది 2ని బైనరీ కన్వర్ట్ చేస్తే నీకు వచ్చేస్తుంది 010 వస్తుంది. ఇక ఫ్లోటింగ్ పాయింట్ 0.75 అనే ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేస్తే బైనరీకి నీకు 1100 వస్తుంది. సో దాని రిప్రజెంటేషన్ ఇట్లుంటుంది ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్. యాక్చువల్లీ 2 అంటే 4 ఇక్కడ నాకు 4 చూపించినావు, మళ్ళీ ఇక్కడ 2 రాస్తున్నావు అంటే ఎందుకంటే అక్కడ నేను ఏం చెప్పిన, ఏదైతే మనం ఇంటీజర్ పార్ట్ 3 బిట్సే వాడాలి. అందుకే నేను ఫస్ట్ 3 బిట్స్ వాడతాను, 010 రాసిన సెకండ్ అని అర్థమైపోతుంది. అందుకే ఎట్లా అనమాట. ఇది ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఫ్లోటింగ్ పాయింట్ ఇవో నేను చెప్పే నోట్స్ ఒకసారి కనిపించకపోతే కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్ ఉంటుంది, ఓకేనా. ఇంకోటి ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇది ఏంటిదంటే ఇట్లా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ పార్ట్ని ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఫస్ట్ పార్ట్ రిప్రజెంటేషన్ సైనెడ్ ఫిక్స్డ్ పార్ట్ నెంబర్ కాల్ మాంటిసా, అండ్ సెకండ్ పార్ట్ పొజిషన్ డెసిమల్ పాయింట్ ఈజ్ కాల్ ఎక్స్పోనెంట్. మాంటిసా ఎక్స్పోనెంట్ 2 పార్ట్లు ఉంటాయి ఇలా. ఈ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఇవి ఏటి ఫిక్స్డ్ పాయింట్ ఉందో అది మాంటిసా, మేబీ ఫ్రాక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఇంటిజర్ అన్న కావచ్చు ఆ మాంటిసా. ఇక ఫ్లోటింగ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ ఇంటర్ప్రిటెడ్ టు రిప్రజెంట్, ఇట్లా రిప్రజెంట్ చేస్తుంది m/r ఇట్లా రాస్తారు కదా, r/e ఇట్లా రిప్రజెంట్ చేస్తారు ఫ్లోటింగ్ పాయింట్ని. సో ఓన్లీ మాంటిస్ m అండ్ ఎక్స్పోనెంట్ e ఆర్ ఫిజికల్లీ రిప్రజెంట్ ఇన్ ద రిజిస్టర్. సో ఫిజికల్గా కేవలం m ఎక్స్పోనెంట్ e రిజిస్టర్ అవుతున్నాయి, అంటే ఫిజికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం రిజిస్టర్ లోపల. సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, 32 బిట్ ఫార్మాట్ ఉన్నాం అనుకో, ద 1 బిట్ సైన్ బిట్ 3 ఉంటాయని చెప్పినా కదా. సో ఆ సైన్ బిట్ అయితే 1 బిట్ ఉందో ఫస్ట్ 32 బిట్ ఫార్మాట్లో ఒకవేళ మనం రిప్రజెంట్ చేయాలంటే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ బిట్ అనేది సైన్ బిట్ అవుతుంది, రిమైనింగ్ 8 బిట్స్ అన్ని సైన్డ్ ఎక్స్పోనెంట్ అయితే 23 బిట్స్ అన్ని ఫ్రాక్షన్ పార్ట్ అవుతుంది. సో అయితే లీడింగ్ బిట్ 1 ఉందో, ఈ 1 ఉందో అది స్టోర్ కాదనమాట. సో ఆల్వేస్ 1 ఫర్ ద నార్మలైజ్డ్ నెంబర్ అండ్ దీన్ని ఇడియన్ బిట్ అనొచ్చు. ఇది 1 అనేది స్టోర్ కాదు. సో ఇట్లా రిప్రజెంట్ ఉంటుంది అనుకో, -53.5 ఉన్నానుకో, దీన్ని నార్మలైజ్ చేసి అనుకో ఇట్లా వస్తుంది. సో విచ్ ఇస్ రిప్రజెంట్ ఇట్లా రిప్రజెంట్ ఫస్ట్ సైన్ బిట్, తర్వాత ఇది ఎక్స్పోనెన్షియల్, ఇది మాంటిసా పార్ట్. ఇది ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్.